హాయ్, వెల్కమ్ టు బాబు భవానీ లాగ్స్. అందరు ఎలా ఉన్నారంటే మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు లాగ్ ఏంటంటే చిన్న లాగు. ఈరోజు లాగు ఏం లేదండి, మా బాబుకి చిన్న చేపలు కావాలంట. వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చూశారంట చిన్న చేపలు, ఒక అక్వేరియంలో ఉంటాం చూసి నాకు అలాంటి చేపలు కావాలి అని చెప్పి 2 నుంచి గొడవ చేస్తున్నాడు. మేము ట్రై చేసామండి, మాకు ఎక్కడ చేపలు దొరకలేదు అలాంటి చేపలు. అందుకని మేము ఇక్కడ దగ్గరలో అయితే చెరువు ఉందంటే నరకపురం దగ్గర, ఆ చెరువు దగ్గర వెళ్ళి పట్టడానికి ట్రై చేస్తున్నాం. చేపలు పడదామని వెళ్దామని బయలుదేరాం అనమాట. ఇప్పుడు ఆ చెరువు దగ్గరికి వచ్చామండి. ఆ చెరువు ఇక్కడ సింహాపురం దగ్గర ఉన్న చెరువు అండి అది. చెరువు అంతా వాటర్, చెరువులో వాటర్ ఉన్నాయి. ఇక్కడ శివలింగం కూడా ఒకటి ఉంది అనమాట, గుడి దగ్గర అది చెరువు. ఆ చెరువులో చేపలు పట్టడానికి మేము చాలా ట్రై చేసామండి. ఇది మాకు దొరికి కూడా దొరకట్లేదు. చాలా జాగ్రత్త, ఒకవేళ దిగుదామన్నా అంతా పాచి పెట్టిందన్నమాట. ఎక్కడ కాలు జారిద్దని చెప్పి భయంగా మేము చూసాము. చాలా వరకు ట్రై చేస్తున్నాం అండి, చేపలు ఎలా పట్టాలి ఏంది అని చెప్పేసి. చేతికి పెట్టి దొరకట్లేదు అన్నమాట చేపలు. పట్టుకోండి లేవు, అవి లోపల నేనా, అవి లోపల అడుగులుంటాయి, అడుగుంటాయి. పెద్ద చేపలు పట్టుకోవాలి. నేను దించుతా, నీకెందుకు, నేను దిగుతా, పడతావు, కంపలు ముళ్ళు గుచ్చుకుంటాయి. నీకెందుకు, నేను ఆడ స్విమ్మింగ్ పూల్లో నేను దించుతాలే. ఆడ నేను దించుతా కదా, అన్న నేర్పిస్తాను నీకు. ఎక్కడ ఉన్నాయి అక్కడ ఆడ ఉండే, ఓ ఆడ ఉండలే. నేను బస్సుడు ఇటు రామయ్య, అక్కడ ఏముండవు, అక్కడ పాచి గీచి ఏముండదు అట్రా. నువ్వు పట్టుకో, అరే రవిగా ఒకసారి పట్టుకో, పట్టుకో చెప్తా. చెప్పన్నా, స్నానం చేద్దాం. అందుకే మేము బండి మీద నుంచో మీరు తెక్కండి, జారుతుంది బలా. గాయ్స్ నీళ్ళల్లోకి దిగుతున్నారు. బ్యాక్ వైస్ ఇస్తాను, బ్యాక్ వైస్ చేపలు పడుతున్నారు. వాడికి వచ్చి మాయా పడ్డాగా నీత, వాడికొచ్చి నాకు రాదుగా. నా బరువు లాగోదోడండి, పడ్డా నా బరువు లాక్కు రాలేడు కదా, నా బరువుని రాలేదు కానీ బరువు ఎక్కువ బాగా. అది నేను పెళ్ళి ఒక ముందు ఇట్టున్నా, పెళ్ళి ఎంత 6-7 ఏళ్ళు బొమ్మలు. గాయ్స్ చాలా లోతున్నది గాయ్స్. 3 స్తంభాలు లోతుంది గాయ్స్. గులకమ్మ చేపలు పట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు. చెప్పు వచ్చి చూడండి, ఒక చేపన్నా చాలా గైస్ చేప రాలేదు గైస్. ఏం లేదు నేను పట్టిస్తాను. రవి నువ్వు పైకి రారా, నువ్వు స్టడీగా ఉండు, నేను పట్టిస్తాను నీకు చేప. గైస్ రవి నాకు 2-3 స్టిల్స్ అవి నిలబడ్డాయి. ఫోటో తీసి అవి తమ్ముళ్ళ కింద పెట్టుకుందాం. రవి నువ్వు ఒకసారి పైకి రారా, నేను పడతా. మాయా నువ్వు చెప్తా, పైకి రా వినాష్. చెప్పులు చెప్తా. ఇప్పుడు నువ్వు నీళ్ళలోకి దిగబోతున్నావు అవినాష్. మా చింతలు కూడా చేపలు. గాయ్స్ అవినాష్ చేపలు పట్టడానికి ట్రై చేస్తున్నాడు గాయ్స్, కాకపోతే దొరకడంలా. రవి అయితే ఇంకా చాలా ట్రై చేస్తున్నాడు దొరకడంలా. రవి నువ్వు రారా పైకి. అరే రవి ఒకసారి నువ్వు దిపో. నువ్వు రారా. గాయ్స్ చేప పడింది కానీ మళ్ళీ నీళ్ళలోకి
జారుతుంది. మా బాబు చెరువులో దిగడానికి ఎల్లరి చేస్తున్నాడండి. దిగుదాం భయం వేస్తుంది కదా, జారుతూ ఉంది. జాగ్రత్త మళ్ళీ ఎడబడతా అని చెప్పి మేము భయపడుతూ ఉంటే వాడు దిగి పట్టుకుంటా అని చెప్పి ఆ చేపలు చాలా చిన్నగా కూడా దొరకట్లేదు. ట్రై చేస్తే దొరికి జారిపోతున్నాయి అనమాట. చాలా చిన్న చేపలు ఉన్నాయన్నమాట. చిన్న చేపలు ఏం దొరకట్లేదు మా చేతికి. మేము ఎంత ట్రై చేసినా చాలా ప్రయత్నించాము. ఒక 2 చేపలు చిన్న పట్టుకొని మా బాబుకి ఏదైనా దాంట్లో వేసి ఇద్దాము, వాటర్ పోసి ఆడుకుంటాను అనుకుంటే అవి చేపలు అయితే దొరకలేదు మాకు. మేము చాలా ప్రయత్నించాం అన్నమాట. చిన్నది ఒక్కటైనా దొరికిద్ది అనుకున్నాం, కానీ ఎంత ట్రై చేసినా ఒక్కటి కూడా దొరకట్లేదు మాకు. ఆ నీళ్ళలో దిగుదామంటేమో వాటర్ అదంతా పాచి ఉండి జారుతూ ఉంది ఆ చెరువు అంతా. మేము చాలా ప్రయత్నించాం. మా అక్కయ్య కొడుకు, నేను, ఇంకా వేరే వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. మా చాలా ట్రై చేసాం. మాకైతే ఒక చేప కూడా దొరకలేదు. ఇంకా ఆఖరికి లాస్ట్గా మేము అలాగే ట్రై చేస్తూ ఉన్నాం అన్నమాట. రవి గైస్ నేనైతే ట్రై చేసిన, ఉందో లేదో చూద్దాం. గైస్ లేదు గైస్. పూర్తిగా ఆపుతున్నా వీడియో, పూర్తిగా. నువ్వు ఎక్కువ వేస్తే దాంట్లో వేసేస్తా, ఇంకా నువ్వు మునిగిపోతావు. అర్థమైందా? ఇట్లా తిడతారు రంగ మనల్ని. రాట్లేదు, 10 రూపాయలు లోపలికి వెళ్ళిపోయినాయి. ఇంకా 10 రూపాయలు లోపలికి పోయినాయి. గమ్మునుండు, గమ్మును నేను ట్రై చేయ. వస్తుంది కళ్యాకు. నా ప్యాంట్ మీద తెచ్చినది రాదవా? అడ్డం లేమయ్యా. అవినాష్ ఊళ్ళో చేపలు లోపలికి వెళ్ళిపోయినాయి. 10 రూపాయి ఎవనా ఇప్పుడైతే చేపలు బట్టి అయిపోయాయి. అది రవి, అవినాష్, నేను, మా మామయ్య అయిపోయాది. మా మామయ్య అయితే బండి తీస్తున్నాడు. వస్తా అవినాష్ డాడీ. గైస్ అవినాష్ అయితే నీళ్ళని వదిలిపెట్టి రావడంలా. అవినాష్ అయితే నీళ్ళలో దూకుతూ ఉంటున్నాడు. మేమేమో వాడిని పట్టుకుంటున్నాం. అయితే బైక్ తీస్తున్నాడు. అదిగోండి గైస్ చెరువు చాలా పెద్దది. ఇట్రా గైస్, మేమైతే అడ్డదారుల నుంచి వస్తున్నాం. ఇట్రా అడగండి గైస్ మా మామయ్య. ఇదంతా శివాలయం గైస్. ఇది కూర్చోడానికి ప్లేసెస్ చాలా నీట్గా ఉన్నాయి. అవినాష్ అయితే ఎక్కలేకపోయాడు ఆ గడ్డ. అవినాష్ ఎక్కాడంట. ఒకసారి మీరు కూడా వచ్చి చూడండి గాయ్స్, చాలా బాగుంటుంది గాయ్స్. మీరు కూడా వచ్చి చూడండి గాయ్స్. అదిగోండి గాయ్స్ మా మామయ్య అయితే వచ్చేస్తున్నాడు. అదిగోండి గాయ్స్. పో గాయ్స్, ఇక్కడైతే ఒక కట్ట పెట్టారు. మేమైతే కింది కల్లా దూరి వచ్చేసాం గాయ్స్. తలిపేశారు. చిన్న వీడియో సరిపోతుందిలే. ప్లీజ్ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పండి. నేను తీస్తా ఆపేసి ఫోన్లో పెట్టు. గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టండి.